ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరొకసారి ఆయన సన్నిధిలో మనమందరం కూడా కూర్చుని ఉండడానికి ప్రభు సహాయం చేసినందుకై, లేక ఆయన సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు కృపించినందుకై ఒకసారి మనం అందరం మన చేతులు పైకి స్తోత్రం చేద్దాం. దేవుని వాక్యంలో నుండి దేవుని వాక్యంలో నుండి 34వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు నేర్పుదును. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ వచనం ఒకసారి. ఆయన కుమారుడైంది ఆయన పొందిన శ్రమల వలన నేను విద్యత నేర్చుకున్నాను. చాలు. మరి ఈ సమయంలో ఎంతవరకు మీరు దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడడానికి, చదవబడిన లేఖన వాక్యంలో కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట చూస్తే, దేవుని పిల్లలైన వారు దేవుని యొక్క నేర్చుకోవాలని, అలాగే యేసు ప్రభు వారు కూడా ఆయన నేర్చుకున్నాడని, ఆయన కుమారుడు కూడా శ్రమల విషయంలో ప్రతి పరిస్థితిలో కూడా ఆయన విధేయుడుగా దేవుని సన్నిధిలో ఆయన నేర్చుకున్నాడని మనము ఈ యొక్క లేఖనాల్లో మనము చూసుకోవడం జరిగింది. అయితే దేవుని సంఘము నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ఏమిటి నేర్చుకోవడం? గత 2 వీడియోల్లో, గత మొదటి భాగంలో, 2వ భాగంలో కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని నేర్చుకోవడం కాదు, కానీ దైవ సంబంధంగా సంఘంలో ఎలా ఉండాలి, ప్రజల్లో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, దేవుని బిడ్డలుగా మనం ఏ విధంగా ఉండాలి అనేది నేర్చుకోవడానికి దేవుడు బైబిల్లో అనేక విధాలుగా మంచి విషయాలు దేవుడు మనకి ఉంచాడు. వాటిని పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో తన సేవకులైన వారి ద్వారా మాట్లాడి నేర్పించడం జరుగుతుంది. వాటిలో చాలా విషయాలను నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా మనము మరికొన్ని విషయాలు ముఖ్యంగా నేర్చుకోవడానికి ఇష్టపడతాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. మీ ఫోన్లు ఉంటే మీ ఫోన్లన్నీ కూడా కట్టివేయండి. వాక్యంకు మనసు ఇవ్వండి. దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనసిస్తే
ఆ వాక్యం మన మనసులో ఉంటుంది. కనుక బైబిల్ని తెరిచి చూద్దాం, మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. పిల్లలారా, ఆ మాట ఆలకించి యెహోవా యందు భయభక్తులు నేర్పేదను అన్నట్లుగా బైబిల్లో దేవుడు మనకి భయభక్తులు కలిగి జీవించేటువంటి విషయాలు ఎన్నో. ఇంతకుముందు మనం చాలా సంగతులు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇంకా మనం నేర్చుకో విషయాలు ఉన్నాయి. కనుక ఈరోజు కూడా మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. జాగ్రత్తగా అందరూ కూడా గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం నేర్చుకోవడంలో ఎంతోమందికి అనుభవం కలిగిన వాటిగా ఉంటాము. నేర్చుకోవడం వల్ల అనేక మందికి మనం మార్గదర్శులుగా ఉంటాం. మనం నేర్చుకోవడం వల్ల దేవుని గురించి కొన్ని విషయాలు మనం నేర్పడానికి ఇష్టపడతాం. అది కూడా దేవుని గురించి, భక్తిని గురించి, బైబిల్ని గురించి నేర్చుకోవాలి. ఈ లోకం గురించి ఎంత నేర్చుకున్నా ఈ లోకంలో ఉన్నదంతా కూడా తాత్కాలికమైనది కానీ తప్ప నిజమైనది, సత్యమైనది లేదు. బైబిల్లోనే సత్యమైనది కనుక ఆ సత్యమును గురించి మనం నేర్చుకుంటే అనేక మందికి ఉపయోగపడతాము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను, చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించకూరుచున్నానా? దేవుని దయను చూచుచున్నానా? మనుషులు సంతోషపెట్టకూరుచున్న వాడినైతే క్రీస్తు దాసులను కాకూడదును. మరొకసారి చూద్దాం. ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకున్నానా? దేవుని దయని చూచుతున్నానా? నేను మనుషులు సంతోషపెట్టుకోరువాడునా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసులను కాకూడదును. మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో ఇదొక విషయం. సంఘం ఏమి నేర్చుకోవాలి అంటే మనుషులు మెప్పు కొరకు మాట్లాడడం కాదండి మనం నేర్చుకోవడం. దేవుని దయను సంపాదించుకోవడానికి మాత్రమే మనం నేర్చుకోవాలి. కనుక మనం ఈరోజు ఏం చెప్పుకుంటామంటే మనుషుల మెప్పును నేర్చుకోవడం కాదు, దేవుని దయను లేక మెప్పును నేర్చుకోవాలి. అయితే పౌలు అంటాడు, గలతీ సంఘంలో గలతీలో ఉన్నంటి మీరు గమనించండి. గలతీలో ఉన్న సంఘం ఉన్నప్పుడు గలతీలో ఆ ప్రాంతంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఒక సంఘం కాదండి. ఈ పత్రిక ఒక సంఘానికి రాయలేదు. ఈ పత్రికే కాదు, కొరింథీ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలెమోను పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, ఈ పత్రికలన్నీ కూడా ఆనాడు సంఘాలకి రాశారు. ఈనాడు సార్వత్రిక సంఘం అనబడిన భూమి మీద నుంచి సంఘాలన్నింటికి కూడా ఈ పత్రికలు వర్తిస్తున్నాయి. అయితే ఇక్కడ
గలతీలకు అన్నాడు. గలతీ అనలేదు, గలతీ వేరు, గలతీలకు అంటే గలతీ అనేటువంటి ప్రాంతంలో కొన్ని సంఘాలు ఉన్నాయి కాబట్టి గలతీలకు ఇది జరుగుతుంది. అంటే చాలా సంఘాలు ఆ గలతీ ప్రాంతంలో ఉన్నాయి అని అర్థం. చాలాసార్లు ఈ పత్రిక ఒకే వ్యక్తులకి రాశారని కాదు, అందుకే గలతీలకు అన్నాడు. గలతీలకు నేను నొక్కి చెప్తానంటే ఆ గలతీ అనేటువంటి ప్రాంతంలో చాలా చిన్న పెద్ద సంఘాలు ఉన్నాయి, అన్నిటికీ వర్తించినట్టు పత్రిక. అయితే ఆ సంఘాల్లో కొన్ని సమస్యలు పరిస్థితులు ఉన్నాయి కనుక పౌలు గారు ఆ సంఘాలు దేవునికి విధేయులుగా ఉండాలి, దేవునికి పట్ల ఎలా జీవించాలి, మీరు ఎలా జీవిస్తున్నారని చెప్పి ఈ పత్రిక రాసి దేవుని కొరకు సిద్ధపరుస్తున్నట్టు పత్రిక ఇది. అయితే పౌలు గారు అంటాడు, ఆ సంఘాల్లో చాలామంది దుర్లకులు, చాలా దుర్బోధకులు అందులో ప్రవేశించి చాలా రకరకాల యొక్క బోధలు తీసుకొచ్చారు. చాలా రకరకాల బోధలు తీసుకొచ్చి గలిబిలి చేసేసారండి. ఎంత గలిబిలి చేసేసారు అంటే నిజంగా వాళ్ళు అవిశ్వాసులైపోయి భ్రష్టులైపోయేంత పరిస్థితి ఆ గలతీలలో, ఆ గలతీ అనే ప్రాంతంలో ఉన్న సంఘాలన్నీ కూడా గందరగోళానికి అనగా సిద్ధపడ్డాయి. ఆ పరిస్థితుల్లో పౌలు గారు దయచేసి అలాంటి వాడి యొక్క బోధ, అలాంటి వాడి మాటలు, అలాంటి వాళ్ళ సంగతులు మీరేం చేస్తారంటే దూరంగా ఉండండి, వినకండి. మేము చెప్పిన మాటలే, మేము ప్రకటించిన మాటలే మీకు పరలోకం నుండి తీసుకొచ్చండి సువార్త, ఆ యేసుని గురించి వార్త అని చెప్పినప్పుడు ఈ మాట అంటాడు, ఇప్పుడు నేను మనసును దయ సంపాదించ చూచుచున్నానా? వాళ్ళతో మాట్లాడుతున్నాను. లేదు లేదు లేదు, ఎవరి దయ సంపాదించుకుంటున్నాను? నా దేవుని దయ సంపాదించుకుంటున్నాను. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టబోతున్న వాడినైతే, అంటే దయ కోరుకున్న వాడినైతే, ఆ దయ పొందుతున్న వాడినైతే, ఎట్టి పరిస్థితిలో నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్ట వాడినైతే నేను దేవుని యొక్క దాసుడిని కానే కాదు. కనుక సంగమా, దయచేసి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరంటే బూటక సువార్థికులు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మాయ చేసి మారేడుగా పూసి, అనగా ఇది మేము చెప్పేది కూడా దేవుని సువార్తే, మేము చెప్పేది కూడా దేవుని వాక్యమే, మేము చెప్పేది కూడా క్రీస్తు వార్తే, మేము కూడా సేవకులమే అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే మిమ్మల్ని మాయపరచడానికి మీ ఇళ్లలోనికి, మీ సంఘాలలోనికి, గలతీలలో నుండి సంఘాలు ఎంతైతే ఉన్నాయో ఆ యొక్క సంఘాలకి, ఆ కుటుంబాలకు వాళ్ళందరూ వస్తారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. అయితే నేర్చుకోవడంలో దేవుని బిడ్డలారా మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ అంటే, మనుషుల మెప్పు మాత్రం కోరుకోకండి. అంటే అంతకుముందే కొంతమంది వచ్చారనమాట. అంతకుముందే కొంతమంది వచ్చారనమాట. వాళ్ళు మాటలకు పడిపోయి వాళ్ళు మనుషుల యొక్క మెప్పు కోరుకున్న వారే పడిపోయారు. కనుక మేము మనుషులకు మెప్పు కోరేవాళ్ళం కాదు, మేము దేవుని సేవకులు, దేవుని సంతోషిస్తాం, అవసరాన్ని ఖండిస్తాం, బోధిస్తాం, మాట్లాడతాం, అవసరం క్రీస్తు విషయంలో మేము ఏదైనా చేస్తాం అని గట్టిగా ఖండిస్తున్నట్టు మాటలు. మనకి ఎందుకు ఈ విషయం చెప్పాడు అనే దాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే 6వ వచనం నుంచి ఒకసారి చూస్తారా? ఆగండి, దీనికి ముందు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి.
3వ అధ్యాయం చేద్దాం. ఓ అవివేకులైన గలతీయులారా, అంటే ఎవరో ఆ గలతీయుల్లో ఉన్న సంఘాలకి కొంతమంది వచ్చారనమాట. ఎవరో కొంతమంది బోధకులు వచ్చారనమాట. ఆ సంఘాలను పాడు చేయడానికి వచ్చారనమాట. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే అవివేకులు అయిపోయారు. అంతకుముందు పౌలు గారు వచ్చినప్పుడు జ్ఞానముగాను వివేకముగాను క్రీస్తుని అంగీకరించి బాప్తీసం పొంది రక్షించబడి దేవుని కొరకు బ్రతికిన ఆ గలతీలు ఏమైపోయారంటే కొన్ని బోధలకు ఏమైపోయారు తెలుసా, కొన్ని మాటలకు ఏమైపోయారంటే జారిపోయి పడిపోయారు. ఇది విషయం. ఇంతకుముందు చెప్పాను కదా నేను, అదనమాట. కనుక ఓ గలతీయులారా, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టును? సిలువ వేయబడినట్లు యేసు క్రీస్తుని మీ కన్నుల ఎదుట ప్రదర్శించాం కదా, మీకు చూపించాం కదా, ఎందుకు మీరు అలా పడిపోయారు? ఈనాడు కూడా దేవుని బిడ్డలారా, నేర్చుకోవాల్సిన విషయాలు సంఘంలో నేర్చుకోకపోవడం వల్ల తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోకుండా ఎవడు చెప్తే వాడి మాట నమ్మి, ఎవడి మాటలు పెడితే వాడి మాటలు నమ్మి దుర్బోధనకి పడిపోయి ఈనాడు చాలా సంఘాలు ఈ రోజున ఏమైపోయాయంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి విశ్వాసంలో జారిపోయే పరిస్థితులు ఉన్నాయి అంటున్నాడు. 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదామా? చూడండి, జాగ్రత్తగా మీరు ఆలోచన. క్రీస్తు కృపను బట్టి ఏమైపోయారు? వాళ్ళు విడిచిపెట్టేశారంటండి. ఎవరు విడిచిపెట్టాడు? పౌలు గారిని కాదు. వింటున్నారా? పౌలు గారిని కాదు విడిచిపెట్టడం. పౌలు గారితో ఉన్న శిష్యుల్ని, పేతురు గారిని విడిచిపెట్టడం కాదు, యోహాను గారిని విడిచిపెట్టడం కాదు, యేసు ప్రభు శిష్యులు విడిచిపెట్టడం కాదు. మిమ్మల్ని పిలిచిన వాడు. ఈనాడు సంఘాలన్నీ కూడా ఏం చేయబడుతున్నాయి తెలుసా? పిలిచిన యేసు ప్రభు, రక్షణ ఇచ్చిన యేసు ప్రభు విడిచిపెట్టి ఏమండి ఎవరో ఎప్పుడో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమేయుచున్నది. నాకు ఆశ్చర్యమేయుచున్నది. అంతే కదా? ఏమన్నా అంతే కదా? కష్టపడి సువార్త చెప్పి, కష్టపడి ప్రార్థన చేసి, కష్టపడి వాక్యం చెప్పి, రాత్రనగా పగలనగా నీకు బోధించి ఏమండి అనగా క్రీస్తులో నడిపించిన తర్వాత మీరు మా ప్రయాసను, మా భారాన్ని, మా కష్టాన్ని మరి చూసి కూడా మీరేం చేశారు? తిరిగి ఎవరికో మీరేమైపోయారు తెలుసా? ఎవరో ఎక్కువ మీరు ఏం చేశారో తెలుసా? తిరిగిపోయారు, వెళ్ళిపోయారు అంటూ నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇది కాదు, ఇది మరి యొక్క స్వార్థ కాదు. మళ్ళీ అన్నాడు, వాళ్ళు తీసుకొచ్చింది వేరే స్వార్థే కాదు. విన్నారా? అంటారు కదండి చాలామంది, ఏమండి మేము ఎల్లుండి కూడా యేసుప్రభు గురించే, ప్రార్థన గురించే, పరిశుద్ధాత్మ గురించే, అనగా కుమారుని గురించే, తండ్రి గురించే, ఏదో ఒకటి కాదన్నది. అది పెందుకొస్తే, అది లోదనన్నే, లేకపోతే ఇంకోటే బైబిల్ మిషనే, అది ఇదే ఏ రోజు కాదు. చూడండి ఇక్కడ ఇది ఏ రోజు స్వార్థ కాదు కానీ ఏమండి ఏంటంటున్నాడు? కాదు కాదు చెప్పండి. కాదు అన్నాక నొక్కాను నేను. అక్కడ ఏముంది? కాదు గాని. గాని అన్నక్కడే పెద్ద గూను ఉందండి. ఏంటి ఆ గూను అంటే చూడండి ఎంత అలవైపోయారు, ఎంత గూను వచ్చేసిందంటే ఇక్కడ అంటున్నాడు కాదు కానీ క్రీస్తు సువార్తను సెలపగోరి. విన్నారా? అది ఏరో సువార్త కాదు, మేమే చెప్తున్నాం కానీ అది క్రీస్తు సువార్తే.
కానీ దాన్ని కల్పించి మలిపించి మిమ్మల్ని ఏం చేస్తున్నారు అనగా కలవరపరచుచూ ఉన్నట్టు సువార్త అదే కదా. క్రీస్తు సువార్త శరపకోరి మిమ్మల్ని కలవరపరచుతున్న వారు కొందరు ఉన్నారు. ఖచ్చితంగా చెప్పేశాడు కదా. ఆ సంఘంలో, ఆ సహవాసంలో, ఆ ప్రాంతంలో, గలితి అనే పట్టణంలో, ఆ యొక్క ఊరిలో, ఆ ప్రాంతంలో తిరుగుతున్నటి భయంకరమైన దుష్ట సాంగత్యం కలిగినటి కొందరు ఉన్నారు. వారే క్రీస్తు ప్రభు వారి యొక్క సత్య సువార్తను ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు అండి? ఏం చేస్తున్నారు? చెరపబోరినటువంటి వాడు మేము మీకు ప్రకటించిన సువార్త కాక ఏమంటాడు? మేము అంటే పౌలు గారి యొక్క బృందం, పౌలు గారి యొక్క బెటాని, వాళ్ళు కాకుండా వేరొక బ్యాచ్ ఇది. అంటే అప్పుడు కూడా పౌలు గారి బ్యాచ్ కాకుండా వేరో బ్యాచ్ ఉందన్నమాట. క్రీస్తుని కాకుండా ఏదో విధంగా ప్రకటించే వాళ్ళు ఆనాడు కూడా, ఈరోజు కూడా క్రీస్తుని గురించి తండ్రిని ఒకడంటాడు, కుమారుని ఒకడంటాడు, పరిశుద్ధాత్మని ఒకడంటాడు, మరియమ్మని ఒకడంటాడు, అనగా జోసెఫ్ అని ఒకడంటాడు, మరియమ్మ ఇంకా బతికే ఉందంటాడు, మరియమ్మకు మరి వస్తుందంటాడు, పలానా చోట ఉందని అంటారు, వస్తుందని చేస్తుందంటారు. ఇలాగా ఇదిగో యేసు ప్రభు వారి యొక్క తల్లితో ఆయన వస్తున్నాడని మరికొంతమంది చెప్తారు. ఇలాంటి బోధలు ఎన్నో ఈనాడు జరుగుతున్నాయి, ఆనాడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మేము మీకు ప్రకటించిన సువార్త కాక, అది కాదండి, వేరొక సువార్త వింటున్నారా? వేరొక సువార్తను మేమైనను, చూడండి, మేమైనను అంటే మేమైనను అర్థం చేసుకోండి. మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల, మేము కానీ పరలోకంలోంచి వచ్చిన దూత కానీ ప్రకటించిన ఆ దూత కానీ మేము కానీ శాపగ్రస్తులం. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా? అంటే దేవుడు అపోస్తలులకు అప్పగించిన సువార్త కాకుండా తిరిగి పరలోకం నుంచి వచ్చిన దేవదూత చెప్పినా నమ్మకూడదంటండి. విన్నారా? మీకు అర్థమైందా? దేవుడు ఈ సువార్త ఎవరికి అప్పగించాడు? దేవుడు కొంతమందిని పిలిచి ఏర్పాటు చేసుకుని సువార్త నువ్వు చెప్పాలని చెప్పి ఆ 12 మంది, ఆ తర్వాత 70 మంది, అలాగ 120 మంది, అలాగ 3,000 మంది, తర్వాత 5,000 మంది, ఇంకా చూస్తే అనేక మంది విస్తరించిన అనగా ఏమండి దేవుని సేవకులైన వారు కనపడతారు. వారికి అప్పగించాడు. నమ్ముతున్నారా లేదా? దేవతలు చెప్తే నమ్ముతామండి. పేతురు గారు మంచి కదా తెలుపుగా చెప్తే మేము నమ్మండి. ఎవరు చెప్తే నమ్ముతాం? దేవతలు దేవుని దగ్గర ఉంటుంది కనుక నమ్ముతాం కదా. అవునా కదా? దేవుడు అన్నాడు, అబ్బే నేను నా దగ్గర దేవదూత పంపించినా మీరు నమ్మడానికి లేదు అని దేవుడు అంటే, నేను ఏర్పాటు చేసుకునంటే ఆ సువార్త నా శిష్యులనే వారు భూమి మీద ఉన్నారు, వారిని నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, వారు నా సేవకులు, వాళ్ళు ప్రకటన చేస్తేనే మీరు నమ్మండి. అది గంధ రూపంగాను పరిశుద్ధాత్మ రూపంగా అనగా నా శిష్యులని వారు ఏం చేస్తారో తెలుసా? బోధిస్తారు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఈ మాట నిజమేనంటారా? అందుకే దేవదూత వచ్చి కొర్నేలుతో
మాట్లాడినప్పుడు ఏంటి అని అడిగితే చెప్పమంటే అదో చెప్పాలి కదా. అబ్బే నేను చెప్పే వార్త కాదు అది. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎప్పేలో పేతురు నుండి మారు పేరు గల సిమ్యోను ఉన్నాడు, ఆయనే దైవ సేవకుడు, ఆయన చెబుతాడు. అదేంటది? దేవుని దగ్గర నుంచి చెప్తే మేము బాగా నమ్మేస్తాం కదా. లేదు. చాలామంది ఈ రోజున సొంత సేవకుడు చెప్తూ ఉంటే చాలామంది నమ్మలేని వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరో ఏంటంటో చెప్తే నమ్మేస్తారు, పడిపోతారండి ఆ మాటలకి, ఆ విధానాలకి, పరిస్థితులకి. ఆలోచించండి. అలాగే మన పిలుపు కూడా నపుంసకుడికి బాప్తిసం ఇచ్చాడు. అప్పుడు పిలుపు దగ్గరికి దేవదూత వచ్చి అతను ఎత్తుకుని ఆ యొక్క ఐగుప్తు రాణి అయిన ఆమె ధనాగారం మీద రాణి అయినట నపుంసకుడు ఆ వ్యక్తిని దేవదూత వచ్చి చెప్పచ్చు, కానీ పిలుపుని పంపి ఆలోచించి సువార్త చెప్పి రక్షణ నడిపించింది. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే, సువార్త మేమైనను పరలోకములో వచ్చిన ఒక దేవదూతని మీకు ప్రకటన చేసినట్లా అతడు శాపగ్రస్తుడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే, మనుషుల యొక్క మెప్పులు కొరకు మాట్లాడే సేవకులు కానీ, మనుషులు మెప్పు కొరకు మాట్లాడే విశ్వాసులు కానీ మాటలు నమ్మకండి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. సేవకులే కాదు, సంఘంలో విశ్వాసం చాలా మెప్పుగా మాట్లాడతారండి. ఎంత మెప్పులో తెలుసా? చాలా రకరకాల మెప్పులు మాట్లాడతారు. లేదు, ఆ మెప్పులు ఎందుకు తెలుసు అంటే, వాళ్ళు ఎవరి దయ పొందాలనుకుంటున్నారు? మెప్పించే వాళ్ళు వేరే వాళ్ళ యొక్క దయను పొందాలి, ప్రేమను పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ యొక్క మెప్పులు కలుగున్నారు, మెప్పులు మాట్లాడుతున్నారని 10వ వచనంలో చెప్తాడు. చదవండి. కొంచెం గట్టిగా చదవండి. నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టకొనుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే. ఈ రోజు వరకు కూడా నేను ఏమంటున్నాడైనా, మనుషుల యొక్క మెప్పు కోరుకోను, మనుషుల యొక్క సంతోషాన్ని కోరుకోను, దేవుని యొక్క మెప్పును సంతోషాన్నే కోరుకుంటాను. దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఒకడు వస్తే సంతోషం, ఒకడు రాకపోతే సంతోషం కాదు. దేవుడు ఉంటే నాకు సంతోషం, దేవుడు చేస్తేనే నాకు సంతోషం. ఇది మనము మనుషుల యొక్క మెప్పు కాకుండా దేవుని యొక్క మెప్పు కొరకై ఎవరైతే ఎదురు చూస్తారో వారి జీవితంలో దేవుని యొక్క మెప్పు ఎప్పుడు వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఈ చిన్న విషయాలను ఎంత విషయం మాట్లాడుతున్నామండి కదా. ఇంకా చాలామంది మాట్లాడవలసింది, ఇంకా బోడంతుంది, కాలు తీయలేదు. అయితే మీరు మనుషుల మెప్పు నేర్చుకోవడం కాదు, దేవుని యొక్క మెప్పు నేర్చుకోండి. అందులో నేను రెండో మాట చెప్తున్నాను. నేర్చుకోవడంలో రెండో మాట మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. మత్తయి రాసిన తీనమా బాబు చదవరా? 7వ అధ్యాయం చదవండి మీరు. 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువురా. ఎవరో చదవరు, మీరు చదువుకున్న మా చదువుతారు. అటు చదువు అమ్మ అయ్యారు. మీరు కాకుండా అటు చదవండి, అటు చదవండి.
ఇంటర్మీడియట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఏం సాధించట్లేదు. సరే, మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. ఎవరిని నేర్చుకోవడంలో ఇదొక పాఠం. అర్థమవుతుందా? నేర్చుకోవడంలో సంఘంకి అన్నీ నేర్చుకోకుండా ఏదేదో నేర్చేసుకుంటే, ప్రార్థన నేర్చేసుకుంటే, పాటలు నేర్చేసుకుంటే, ఏమండి ఆరాధన నేర్చేసుకుంటే ఏదో నేర్చుకుంటే కాదు. ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఈ భక్తి జీవితంలో, నడవలసిన విషయంలో, మాట్లాడిన విషయంలో, చూడవలసిన విషయంలో, ప్రార్థించవలసిన విషయంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సంఘం నేర్చుకోకుండా ఏమండి నేను నేర్చేసుకున్నాను అని అనుకుంటున్నాను. ఇతరులను విమర్శించకూడదు, నేర్చుకోవాలి. ఇతరులు ఏం చేయాలి? విమర్శించారా? యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నది మాట ఇది. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తున్న మాట. ఎక్కడ ప్రారంభించాడు కొండ మీద ప్రసంగం? 5వ అధ్యాయంలో ప్రారంభించాడు. 6వ అధ్యాయంలో ఉన్నాడు, 7వ అధ్యాయంలో ఉన్నాడు, 8వ అధ్యాయంలో కూడా, ఒక 3వ అధ్యాయంలో కూడా కొండ మీదే ఉన్నాడు. అక్కడ ఆ 3 అధ్యాయాలు కొండ మీద చేసిన ప్రసంగం. ఇప్పుడు 7వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట, యేసుప్రభు చెప్తున్న మాట, ఏం చేయకూడదు? ఇతరులను విమర్శించకూడదు. అది నేర్చుకోవాలి. ఈ రోజున క్రైస్తవ సంఘం ఏ సంఘంలోకి వెళ్ళండి, ఏ చర్చిలోకి వెళ్ళండి, ఒకరికొకరు విమర్శించుకోవడం, ఒకరికొకరు అనుకోవడం, ఒకరికొకరు లాక్కోవడం, పీక్కోవడం, ఖర్చుకోవడమే. చాలా భయంకరంగా ఉందండి. దేవుడు అన్నాడు విమర్శించుకోకండి, విమర్శించితే తిరిగి మీకే వస్తుంది అన్నాడు. మీరు విమర్శించబడతారు. మీరు ఏ కొలత అయితే కొలుతారో ఆ కొలతే మీకు కొలబడుతుంది అంటాడు. కనుక జాగ్రత్త, చాలా జాగ్రత్త సంగమా. నువ్వు సంఘంలో ఏం నేర్చుకుని, సంఘంలో ఏం నేర్చుకుంటున్నావు? నేర్చుకోవడంలో వెనకబడిపోయావు, నేర్చుకోవడంలో ఆరితేరిపోయాను అనుకుంటున్నావు. కానీ నువ్వు నేర్చుకున్నదంతా కూడా లోకమే. లోకంలో ఉన్నది నేర్చుకున్నావు, కానీ దైవభక్తిలో ఉన్నది, యేసుక్రీస్తులో ఉన్నది, పరిశుద్ధమైన విషయాలు, దైవ వాక్య లేఖనాలలో ఉన్న విషయాలు ఈ రోజున నేర్చుకోలేని విశ్వాసి ఇక పరలోకం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం ఎక్కడి నుంచి వస్తుంది? ఇందులో నేను కొన్ని సంగతులు జాగ్రత్తగా చదువుతాను. చదవండి, మొదటి చదవండి. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు యేసు అన్నాడు, ఎవరైతే తీర్పు తీర్చున్నారో వాళ్ళకంటే తీర్పు తీర్చబడంట వేరొకరి చేత. ఇప్పుడు నేను తీర్పు తీర్చిననుకో, నేనేం చేస్తాను? నా పరిస్థితి ఏమవుతుంది? ఏదో ఒకరి చేత నేను తీర్పు తీర్చబడతాను. ఇది చదువు. అవును కదా. చూడండి, మనం ఎదరవాళ్ళని అనేటప్పుడు మన కంటిలో ఉన్న దూరం ఉంది. అసలు ఇప్పుడు నేనున్నానండి, నా కంటిలో ఏముంది? దూరం ఉంది. దూరం పెద్ద చిన్నదా? మీ కంటిలో నడుస్తుందండి. చిన్నదా పెద్ద? చిన్నది. అంటే నీ దగ్గర చిన్న తప్పు ఉంది, నా దగ్గర పెద్ద తప్పు ఉంది. పెద్ద తప్పు పెట్టుకుని దూరం పెట్టుకుని ఏం చేస్తున్నాను? నడుస్తూ ఎదుగుతున్నాను. మీకు అర్థమైందా? ఇప్పుడు చదువున్నమాట. కంటిలో ఉన్న దూరం ఎంచగా
నెంచగా అంటే నీ కంట్లో నుండి దూలాన్ని తీసుకోక అని అర్థం. నీ పక్క వాళ్ళ గురించి ఎందుకు నీవు తల్లిట్లాడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు? చెప్పనేలా వేస్తారు. అదనమాట. అవును కదండి. ఇప్పుడు నలుసున్న వాళ్ళకి తేజగా కనపడుతుంది, దూరం ఉన్న వాళ్ళకి ఎలా కనపడుతుంది? కానీ నేనేం చేస్తున్నాను, దూరం పెట్టుకుని ఎన్ని ఎదుగుతున్నానో నీలో. ఈనాడు సంఘంలో చాలామంది ఇదే చేస్తున్నారు. దూరాలు పెట్టుకుని కంట్లో నీలో బూతులు పెట్టుకుని, మీలో పాపం పెట్టుకుని, నీలో అక్రమాలు పెట్టుకుని, నీలో అవినీతి పెట్టుకుని, నీలో దొంగతనం పెట్టుకుని, నీలో రకరకాల యాసాలు పెట్టుకుని, ఎదరవాడు అలాంటి ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నావు, చూపిస్తున్నావు. ప్రభు అంటున్నాడు, నీకు తేటగా కనపడడానికి బదులుగా నీకు నువ్వే సరి తీసుకో. అంటే ఇతరులను విమర్శించకుండా నేర్చుకోండి. మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, మొదలుగా సరిదిద్దుకోండి అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం, అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పగలరా? మరొక మాట మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. చూడండి, బైబిల్ చూడాలి. రామకృష్ణ గారు బైబిల్ చూడాలి. ఎందుకంటే చదువుతున్న వాళ్ళు బైబిల్ చూడాలి, చదువురాని వాళ్ళని చెబుతూ వినాలి. చదువుతున్న వాళ్ళని బైబిల్ చూడాలి, చదువురాని వాళ్ళని నాయన చూడాలి. అది ఇక్కడ కనుక చూడండి, 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం. కనుక చూడండి, కనుక మన లక్ష్మి గారు, కుటుంబమణి గారు, ఇందా మా పాసం గారు, కుమారి గారు, అజు ఉందా? కనుక తర్వాత ఏముంది? ఏమండి ఉండండి, మా అయ్యగారు చెప్తారు. కనుక తర్వాత ఏముంది? కనుక తర్వాత బారుగా ఆగండి అన్న కనుక అని చెప్పించిన గీత ఉందా లేదా? ఆ గీత ఎందుకుందో తెలుసంటే, ఒకరోజు చెప్పబడిన మాటలు ఆ గీతలు ఉన్నాయి. ఆ గీత పెట్టండి ఏంటి, అక్కడ చాలా మాటలు ఉన్నాయి ఇంకా అక్కడ అని అర్థం. అక్కడ ఆ గీత పెట్టాడంటే ఏంటి అర్థం? కనుక అంటే యేసు ప్రభు కనుక వారితో ఏయో మాట్లాడాడు. కనుక యేసయ్య ఏం చేశాడు? వారు అన్నాడు కదా, వారు ఎవరంటే యేసు ప్రభు శిష్యుడు. ఏదో మాట్లాడాడు, చాలా సంగతులు ఉన్నాయి. అవన్నీ రాయాలి అంటే ఇలాంటి గీతలు బైబిల్లో చాలా చోట్ల ఉంటాయి, చదివినప్పుడు చూడండి. అంటే ఇవన్నీ కూడా పూర్తి చేయాలంటే ఏమండి, భూమి మీద నుండి ఆకులన్నీ కూడా తీసుకోవడానికి, అలాగే భూమి మీద నీళ్ళన్నీ కూడా రాయడానికి సిరాయిగా రాయడానికి సరిపోతుందండి. అన్ని అద్భుతమైన విషయాలు దేవుడు ఉంచాడంట. అందుకే ముఖ్యంగా దేవుడు కొన్ని చోట్ల డాష్లు పెట్టడం, కమ్మాలు పెట్టడం, పుస్తకాలు పెట్టడం ఏయో కారణాలు ఉన్నాయి. అక్కడ నిలబడి ఆలోచించి మనం జాగ్రత్తగా చదువుకోవాలి. కనుక వారు మీతో
చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి నడుచుకోండి. కామపెట్ట చూడండి అమ్మా, పెట్టాడా? కామ పెట్టినంటే ఏదో ఉంది అక్కడ, పరిశుద్ధాత్మ కామ పెట్టినంటే నడుచుకోండి అంతే. కామ నడుచుకోండి అంటే వారు ఏం చెప్తున్నారు? ప్రార్థనకి వెళ్ళమ్మా చెప్తున్నారు. నాకు చూడండి, ఒకసారి ప్రార్థనకి వెళ్ళమని చెప్తున్నారు, వాక్యం చదవమని చెప్తున్నారు, పాటలు పాడమని చెప్తున్నారు, దశభాగాలు ఇవ్వమని చెప్తున్నారు. అలాగే ప్రతి కూడానికి రమ్మని చెప్తున్నారు, ఆరాధనకి రమ్మని చెప్తున్నారు, ఉపవాస కూడాలకు రమ్మని చెప్తున్నారు, ధర్మశాస్త్రములు అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్తున్నారు. కనుక వారెవరు అంటే శాస్త్రులు పరిచయులు. వారు చెప్తున్నారట. యేసు ప్రభు చెప్తున్నాడు సంఘానికి. నేను చూడండి సంఘానికి చెప్తున్నాడట. యేసు ప్రభు సంఘానికి చెప్తున్నాడు, వారు శాస్త్రులు, వారు పరిచయులు, వారి దగ్గర బోధ ఉంది, భక్తి కలిగిన మాటలు ఉన్నాయి. భక్తి కలిగిన ఏమున్నాయి చెప్పండి, గట్టిగా చెప్పండి. భక్తి కలిగిన మాటలు ఉన్నాయి, జ్ఞానం కలిగిన మాటలు ఉన్నాయి, పరిశుద్ధత కలిగిన మాటలు ఉన్నాయి. మాటలు ఉన్నాయి కానీ ఉన్నాయి అని చెప్పానంతే. అయ్యా చేస్తున్నారు చెప్పలే. కనుక మీకు చాలా జాగ్రత్తగా వివరిస్తున్నాను. కనుక అందుకే ఈ మాట చెప్తున్నాను నేను సార్. కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకోండి, చెయ్యండి. అయినను జాగ్రత్తగా వారి క్రియలున్నాయి అంటే, వారి క్రియలు అంటే పనులు, వాళ్ళ పనులు ఉన్నాయి. ఏమని? చుట్ట కాల్చొద్దని చెప్తారు, వాళ్ళు చుట్ట కాలుతారు. అర్థమైందా? వాళ్ళు ఎబ్సరించి వద్దని చెప్తారు, వాళ్ళు ఎబ్సరిస్తారు కదా. వాళ్ళు ప్రార్థన చేయమని చెప్తారు, వాళ్ళు ప్రార్థన చేయరు. వాళ్ళు గుడికి వెళ్ళమని చెప్తారు, గుడికి వెళ్ళరు. అంటే క్రియలు, పనులు వాడు చెప్పుతారే కానీ వారు చేయరు. ఇప్పుడు మీకు జాగ్రత్తగా మీరు నుండి అంటే మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని చూసుకోండి. ఏమంటున్నాడు అంటే, శాస్త్రులు పరిచర్య మోసే పీఠం మీద కూర్చుండువారు కనుక యేసు ప్రభు అంటున్నాడు. చాలా మాటలు చెప్పిన తర్వాత క్లుప్తంగా మాత్రం మనకి అర్థమైనట్లుగా వారు మీతో చెప్పే వాటి ఉన్నాయో వాటి ఏంటంటే చెప్తున్నారు అనుసరించి గైకోండి. వాళ్ళు చెప్పేవన్నీ కూడా మంచి మాటలు చెప్తున్నారు, విన్నారా అండి? వాళ్ళన్నీ చెప్పేవన్నీ కూడా మంచి మాటలు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు వేసేగా. ఇది అర్థమవుతుందా? వాళ్ళన్నీ చెప్పేది మంచిగా కానీ వాళ్ళు మంచోడు కాదు. దుడ్డుదావని వెళ్తారు, దొంగదావని వెళ్తారు, గోడ దుక్కుతారు, రకరకాలు చేస్తారు, ఎన్నో చేస్తారు. మీరు అలాగా గోడ దూకటం, లేకపోతే దుడ్డు దూకటం, పక్కకి వెళ్ళటం, అనగా వేరే మార్గం వెళ్ళటం, అది క్రియలు. ఆ పనులు మాత్రం మీరు చెయ్యకండి. ఇది చెప్తున్నాడు. అంటే భక్తి మాత్రము కలిగి ఉండండి, కానీ భక్తి మాత్రం నేర్చుకోండి. వాళ్ళు చేసేటువంటి క్రియలు మాత్రం చెయ్యకండి. అర్థమైందా మీకు? చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాం, టైం అయిపోతుంది.
ఎందుకంటే నాకు మాట్లాడడానికి అనుకూలంగా నాకు లేకపోయినా చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు నా బుర్రలో తీసుకొస్తున్నాడు. చాలా విషయాలు మాట్లాడే దేవుడు బయలుపరుస్తున్నాడు. కనుక మీరు గమనించండి, సంఘంలో చాలామంది చూసి మోసపోతున్నారేమో. ఉన్నారా? ఎట్లా భక్తిని చూసి మోసపోతున్నారేమో. వాళ్ళేమో రావట్లేదమ్మా అని చెప్తారు, వాళ్ళేమో ఏదో చోటకి వెళ్తారు. ఉన్నారా? చెప్తారు కానీ వాళ్ళు నువ్వు క్రమంగా రావు, నువ్వు క్రమాలకు రావు. కానీ సోగుదారి మాటలు మాత్రం, భక్తి కలిగిన మాటలు మాత్రం నీకు చెప్పి నేను ఏం చేస్తారు, మోసం చెప్తారు. మీకే చెప్పేది మిమ్మల్నే. మీరే కదా ఉన్నది, ఎవరున్నారు? జాగ్రత్త. వాళ్ళు ఎక్కడ కనపడినా ఆ భక్తి కలిగిన మాటలు కాదు అవి, మిమ్మల్ని మోసం చేసే మాటలు. దొంగ తూగుతుంటూ, ఏదో గుడిలోకి వెళ్తూ, ఏదో చోటకు వెళ్తూ, ఏదో ప్రవర్తిస్తూ, ఏదో విధంలో ఉంటూ, అలా చేయకూడదమ్మా, ఇలా ఉండకూడదమ్మా, మన పాస్టర్ గారమ్మా, ఏదో పాస్టర్ గారు ఎలాగమ్మా, నీ దాకా వచ్చేటప్పటికమ్మా అలాగా, ఆవిడ దాకా వచ్చేటప్పటికి మాత్రం ఏంటండి ఇయ్యా. అందుకే చెప్తున్నాడు, వాళ్ళు చెప్తురే కానీ చెప్పటం వరకే నమ్మకండి. ఈ స్వయంగా నా ప్రభు చెప్పిన మాట, మన ప్రభు చెప్పిన మాట గనక వాళ్ళ క్రియలు చూడండి. అందరూ ఒకసారి పెట్టిన సొంతం చెప్పండి. క్రియలు అంటే పనులు. వాళ్ళు చెడ్డ పనులు చేస్తూ నేను భక్తి పురాలని అని చర్చలు డ్యాన్స్ చేస్తూ కుదురుద్దా? వాళ్ళ క్రియలు మనం చూడద్దా? వాళ్ళ క్రియలు బట్టి అని జాగ్రత్తగా ఉండాలి మీరు. ఓహో, ఒకసారి చూసామంటే క్రియ, రెండోసారి అంటే ఆవిడతో స్నేహం దూరం చేసుకోవద్దు అంటలేదు. ఆవిడ క్రియలు మాత్రం నువ్వు అనుసరించొద్దు అని చెప్తున్నాను. ఆవిడ చేసే పనులు మాత్రం నువ్వు చెయ్యొద్దు అంటున్నాను. అది ఇంటికమ్మా ఎల్లా వేస్ట్ అని నీకు ఎక్కేస్తుంది. నువ్వు ఇంటికట్టు పడుకుంటావు, ఆవిడ వచ్చి ఏం చేస్తుంది, ఇక్కడ దొరికేస్తూ ఉంటుంది. అర్థమైందా? అలాంటి మనుషులు సంఘాల్లో లేకమంది అంటే వాళ్ళు సావాసాన్ని, సంఘాన్ని పాడు చేసేటంటే భక్తి కలిగిన వారు. వాళ్ళు చెప్తారే కానీ వాళ్ళు చెయ్యరు. అంటే వాళ్ళ క్రియలు లేవు. రండి వెళ్దాం మనం అని చెప్పి నువ్వేం చేయాలి, నీ క్రియ అని తెలుసా, నువ్వు చేపట్టుకుని నేను లాక్ రావాలి. అర్థమైనా? వెళ్ళి వాళ్ళ ఆపద ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ పద్ధతి ఎలా ఉంది, రండి అని చెప్పలే కదా. వాళ్ళు తీసుకుని అనగా చెంగులట్టుకుని, చేతులట్టుకుని, ఏళ్ళట్టుకుని, ఆసంతో కాళ్ళట్టుకుని ఎక్కడికి, మందిరంలోకి తీసుకురావడం. అది క్రియ, అది గొప్పతనం. కానీ ఈ రోజున ఈ శాస్త్ర పరిచయలాగానే సంఘాల విశ్వాసంలో కూడా చాలామంది ఉన్నారు. సేవకులు కూడా అటువంటి వాళ్ళేగా ఉన్నారని చెప్తున్నాను. జాగ్రత్త. వాళ్ళు చెప్తారు కానీ సేవకులు నిన్ను కడతీర్చలేనటువంటి వారుగా చాలామంది సేవకులు లేవక మానలేదు ఉన్నారు. కనుక ప్రియమైన వారులారా గమనించండి. నేర్చుకోవడం బైబిల్లోనికి లేక, నేర్చుకోవడం తెలియక, నేర్చుకున్న దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని, ఓహో ఈ మనిషి విషయంలో ఇలా ఉండాలా, ఈ యొక్క సహోదరుడి విషయంలో ఇలా ఉండాలా, ఈయనతో ఇలా ఉండాలా, ఈ పాస్టర్ గారి విషయంలో ఇలా ఉండాలా, ఈ పాస్టర్ విషయంలో ఇలా ఉండాలా తెలుసుంటూ కూడా వాడు చెప్తున్న గొప్పలకి ఏం చేస్తున్నారు అనగా వాళ్ళ యొక్క భక్తిని ప్రసిద్ధిస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రదర్శిస్తుంటే కానీ వాళ్ళ క్రియలు చూడట్లేదు మీరు. వాళ్ళ క్రియలు బయటికి వెళ్ళి కలుగుతున్నాయంటే భయంకరంగా ఉంటున్నాయి. పాస్టర్గా ఉన్నాడు కానీ, పాస్టర్గా ఉంది కానీ
క్రియలు భయంకరంగా ఉన్నాయి, అవి మీరు చూడట్లేదు, అవి మీకు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ రోజున ఎలాంటి వారై ఉన్నారంటే దేవుని బిడ్డలారా గమనించుకోండి. ఇదిగో భక్తికి మాత్రం చోటు ఇవ్వడం కాదు, కానీ క్రియలకు కూడా చోటు ఇవ్వండి, నేర్చుకోండి అని ప్రభువు మాట్లాడటం జరుగుతుంది. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్తారా? లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16 తీసారా? 17వ అధ్యాయానికి అది 17వ అధ్యాయం తీసారా? 16-17 వస్తున్నాను చదవండి. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి వాడు సమరయుడు. అందుకు యేసు తర్వాత ఏమన్నా గీత ఉందా లేదా? ఆ 10 మందితో మాట్లాడండి, ఏదో విషయాన్ని మాట్లాడండి. అక్కడ 10 మందితోడా ఒక్కరితోడా? ఒక్కడితోనే మాట్లాడండి. అది ఆయన అంటున్నాడు ఒక్కడితోటి. అందుకు యేసు ఒక్కడితో అంటున్నాడు, చాలా విషయాలు మాట్లాడాడు. ఏమని? 10 మంది శుద్ధులైన కారా, ఆ 9 ఎక్కడా? చాలు, ఎక్కడా నేర్చుకోవాలి. ఏంటి? కృతజ్ఞత లేని హృదయాలుగా ఉండకూడదు, కానీ కృతజ్ఞత కలిగిన హృదయాలు కలిగిన వారుగా నేర్చుకోవాలి. దేవుడు నీకు చేసిన తర్వాత, దేవుడు కార్యం చేసిన తర్వాత, దేవుడు అద్భుతం చేసిన తర్వాత ఆ 10 మంది కుష్ఠరోగులకి స్వస్థపరచబడ్డారు. ఇక్కడ 10 మంది స్వస్థపడ్డారా లేదా? 10 మంది స్వస్థపడ్డారా లేదా? నాకు ఎస్ఆర్ ఎలా చెప్పగలరు? అజు ఎలా చెప్పగలరు? లూకా సువార్త అదే 16వ అధ్యాయం 17వ అధ్యాయం 17 వచనాల్లో రాయబడిన మాటలు మనం చదువుకున్నాం కదా. వాళ్ళు 10 మంది బాగుపడ్డారు, స్వస్థపడ్డారని ఎలా చెప్పగలరు? స్వయంగా నా ప్రభు అని యేసు చెప్పాడు. ఏమని? యేసు అది ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి పాయింట్ మనం మిస్ అయ్యామనుకో, విన్నారా? 10 మంది ఎక్కడ బాగుపడ్డారు, ఎక్కడ చూపించుకొని అని అంటారు చాలామంది. అక్కడే ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం దాన్ని చెప్పగలడు. ఇక్కడ ఏమంటాడంటే ప్రభువే స్వయంగా చెప్పాడు, 10 మంది బాగుపడ్డారు కదా, 10 మంది బాగుపడ్డారు కదా, మరి 9కి ఏది? నువ్వు ఒక్కడికి వచ్చావు, నీ ఒక్కడికి కృతజ్ఞత అంటే నీ ఒక్కడికే కృతజ్ఞత అని చెప్తూ ఇక్కడ వచ్చిన వాడు అన్యుడటండి. ఎవరు? మరి వాళ్ళెవరు? ఎసరు. అక్కడ ఒక మాట మెన్షన్ చేశాడు అంటే ఆ 9 ఎవరు?
యూదులు, దేవుని స్తోత్రం చెప్పండి. యూదులు అంటే నిజంగా కాంతపంతు దేవుని చెప్పరే. ఇక్కడ జాగ్రత్తగా ప్రతి మాట ప్రతి వాక్యం జాగ్రత్త. కనుక తొమ్మండుగురు ఎక్కడ, ఆ యూదులు తొమ్మండుగురు ఎక్కడ, ఈ అన్యుడు తప్ప. ఇది కూడా నా ప్రభు చెప్పాడు. అంటే వచ్చిన వాడు అన్యుడు అంటే ఇక్కడ ఆరాధకుడు. ఏమండి ఈ రోజున ప్రభు సన్నిధిలో ప్రభు నమ్మినటి వాడు స్వస్థతలు, ఆరోగ్యాలు, కార్యాలు, అద్భుతాలు, మహత్యాలు కుటుంబాలలో, పిల్లల్లో, వారి జీవితాలలో ఎన్నో జరుగుతున్నప్పుడు వారు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఈ రోజున ఒక అన్యుడు జీవితంలో కార్యం జరిగితే ఆ అన్యుడు ఏం చేస్తాడో తెలుసా? దేవునికి కృతజ్ఞతగా కనపరుస్తున్నాడు క్రియ ద్వారా. ఎంత ఆశ్చర్యమండి! ఒక అన్యుడు, ఒక క్రైస్తవులు, ఒక దేవుని బిడ్డలైన వాళ్ళకి ఎంత తేడా చూడండి. ఈ రోజున యూదులు అనేవాళ్ళు కొంత దేవుని గురించి తెలిసిన వారుగా ఉన్నారు. అయితే ఈ రోజున క్రైస్తవులు నేర్చుకోలేని, దేవుని బిడ్డలు నేర్చుకోలేనిది, దేవుని బిడ్డలరా బైబిల్లో ప్రభు నేర్పిస్తున్నా కానీ దేవునికి ఏం చేయాలో ఒక మాట. ఇదే 11వ వచనం చదవను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన వారి 10 మందిని చూచి, మీరు వెళ్ళి పాస్టర్ గారికి కనపరుచుకోండి అని ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి ఆయన చూడండి. ఆ 10 మంది కుష్ఠరోగులేనా? చెప్పరే, కుష్ఠరోగులే. ఎవరు చూపించుకోమన్నాడు అంటే ఆయన చెప్పగానే వాళ్ళు బాగుపడ్డారు. కానీ వాళ్ళు ఎదరికి వెళ్ళిన తర్వాత మాత్రమే చూసుకున్నారు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవుడి కార్యం జరిగాక. చూసారా, ఇక్కడ కృతజ్ఞత నేర్చుకోవాలి. మనం నేర్చుకోవడంలో కృతజ్ఞత ఏ విషయాలు దేవుడు చేసే ప్రతి కార్యము, అది నీ పిల్లోడికైనా, నీ ఉద్యోగంలో అయినా, లేకపోతే నీ ఇంట్లో అయినా, నీ పొరుగు వారినైనా, లేకపోతే నీకు తెలిసిన వారినైనా, నీ కుటుంబంలో అయినా, ఈ సంఘంలో అయినా, ఎవరైనా సరే కావచ్చు. కానీ దేవుడు తెలిసినట్టు వాళ్ళు అనగా కృతజ్ఞత అనేది చాలా నేర్చుకోవాలి. ఇక్కడ మిమ్మను యాజకులకు కనపరుచుకోండి. ఏమన్నా ఎందుకు యాజకులు కనపరుచుకోవడం? రామకృష్ణ గారు నాకు చెప్పాలి. ఇక్కడ చాలా మార్గం ఉంది. ఇక్కడ ఒక మార్గం మీకేం తెలుసా? యాజకులు ఎందుకు కనపరుచుకోవాలి? నువ్వు బాగుపడిన తర్వాత, స్వస్థపడిన తర్వాత, ఈ కార్యం జరిగిన తర్వాత నువ్వు ఇవ్వాల్సినంతా కూడా ఎక్కడ తీసుకెళ్ళాలి అని యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు. అర్థమైనా? కనపరచుకోవడం అంటే అక్కడికి వెళ్ళు, ఆయన చెప్తాడు కొన్ని శుద్ధులు. అది పట్టు రావాలి, ఇది పట్టు రావాలి, అది పట్టు రావాలి, ఇది పట్టు రావాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇవన్నీ చేయాలి. రోగానికి శుద్ధ అయ్యావు కనుక, మరి సమాజంలో తిరగాలి కనుక కొన్ని అర్పణలు అర్పించాలి, కొన్ని కార్యాలు చేయాలి, కొన్ని దేవునికి సమర్పించాలి, కొన్ని నైవేద్యాలు ఉన్నాయి, కొన్ని అర్పణలు ఉన్నాయి, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కొంత ఖర్చు ఉంది, కొద్ది ఉంది. ఇవన్నీ కూడా మీరు అనగా దేవాలయంలోనికి దేవునికి సమర్పించడానికి తండ్రి యాజకుని దగ్గరికి ఏమ్మా ఇంత లోతులోనికి వెళ్తేనే కానీ మీకు అర్థం కాలేదే. పైపైన చెప్పుకెళ్ళిపోవాలా?
చెప్పుకెళ్ళిపోవాలంటే ఎన్ని వాక్యాలు చూడ, ఇంత లోపల ఇంత మరణం ఉంది. యాజకుని ఇంటి కనపరచుకోమన్నాడు, పని పాట లేక ఆయనతో దాడి ఆడగా యాజకుడితో ఏమండి మాట్లాడతాక యాజకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? యాజకుడు అంటే ఇంకొక మాట చెప్తాడు, యాజకుడు అంటే దేవుని మందిరానికి. ఇది కాబట్టి ఇంకొక ఉదాహరణ చెప్పనా? ఇలాగే మత్తయి సువార్త ఒకసారి చూడండి, ఇంకొక మాట చూడండి. 8వ అధ్యాయము 3వ వచనం. 8వ అధ్యాయం మత్తయి సువార్త ఉండమ్మా. 8వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదవాలి. బాగుపడ్డాడు. అప్పుడు యేసు అంటాడు, ఏమన్నాడు? ఎవరితో ఏమి చెప్పొద్దు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఏంటమ్మా? ఏది నీ సాక్ష్యం? దేవుడు చేసింది కార్యం ఏది? సాక్షార్థమై ఇక్కడ డీటెయిల్గా చెప్పాడండి. ఇందాక నేను చెప్పినంత ఎక్కడ చెప్పాడు? ఏం కావాలో, కానుకలే కావాలో, అర్పణలే కావాలో, నైవేద్యాలు కావాలి, శుద్ధి కోసం ఏమేమి తేమంటాడు? మేకపిల్లని తేమంటాడు, గొర్రె పిల్లని తేమంటాడు, దాని మీద తేమంటాడు, దాని మీద తేమంటాడు, డబ్బే తేమంటాడు, ఏ తేమంటాడు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆ యాజకుడు చెప్తాడు. అక్కడికి వెళ్ళు, దేవునికి చేసినది కార్యానికి, దేవుడు చేసిన ఉపకారానికి కృతజ్ఞతకు నువ్వు కృతజ్ఞత నేర్చుకున్నావా? ఎవరిని మనం కృతజ్ఞత లేనప్పుడు దేవుడు కృతజ్ఞత మన పట్ల చూపించాలని మనం ఆశపడ్డాం. న్యాయమే అంటారా అమ్మ నరసింహ గారు? న్యాయమే అంటారా? మనం చెయ్యము, ఆయన మనం చెయ్యాలి. సరే చేస్తాడు ఆయన, నువ్వు చేయకపోయినా చేస్తాడు. కానీ తర్వాత అయినా ఆలోచించాలి కదా. దేవుడు నాకు ఇంత చేస్తున్నాడే నా బిడ్డ విషయంలో, ఇంత చేస్తున్నాడే నా కుమార్తె విషయంలో, ఇంత చేస్తున్నాడే నా కొడుకు విషయంలో, ఇంత చేస్తున్నాడే నా భర్త విషయంలో, ఇంత చేస్తున్నాడే నా యొక్క కుటుంబంలో, ఇంత చేస్తున్నాడే. కృతజ్ఞత నేర్చుకోవాలి. ఇందాక నేను చెప్పినంత డీటెయిల్గా ఇక్కడ చెప్పేస్తున్నాడు. కనుక ఏమని చెప్పేస్తున్నాడంటే ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. కావున నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థముగా, ఎవరు వాళ్ళు? సేవకులైన వారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? దేవుని మందిరంలో ఉంటారు. అక్కడ సంఘస్థులు ఉంటారు. ఈ సాక్ష్యం అక్కడ చెప్పాలి. ఎందుకు చెప్పాలో తెలుసా? వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఓహో, యేసయ్య అంత గొప్పవాడా, ఈయనకి ఇంత మంచి కార్యం చేశాడా? యేసయ్య ఇంత గొప్పవాడా, ఇంత గొప్ప కార్యం చేయడానికి ఇంత డబ్బు పెళ్లిలో సహాయం చేశాడా? ఎందుకు సాక్షార్థంగా ఉండాలి అంటే దేవుడు ఇంత గొప్ప ఇల్లు కట్టించాడు, ఇంత డబ్బు ఆవిడికి దేవుడు ఇచ్చాడా? సాక్షార్థంగా దేవునికి ఏం చేయాలి? చెప్పాలి. ఈ సాక్ష్యాన్ని లేకుండా ఏమనుకుంటున్నాను? దేవుడు చేసిన కార్యాన్ని. ఇక్కడ కృతజ్ఞత లేని వారు వీరు. ఎవరు? సాక్ష్యం చెప్పలేని వారు. కనుక వీళ్ళు ఏం చేశారో తెలుసా? వెళ్ళిపోయారు. ఇతడు మాత్రం వచ్చాడు. లూకా సువార్తలో ఇక్కడ మరొక కుష్ఠరోగి మత్తయి సువార్తలో కనబడుతున్నాడు. ఇతడు కొండ మీద నుండి ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ వచ్చాడు అనమాట. అప్పుడు అందరూ పారిపోయారు, కానీ ఇతడు అక్కడ మాత్రమే ఉన్నాడు. యేసుప్రభు అక్కడ మాత్రమే ఉన్నాడు. ఎందుకని? కుష్ఠరోగి వస్తే ఆ జబ్బు అంటుకుంటుందని భయమేసి అందరూ వెళ్ళిపోయారట. కాబట్టి చూడండి, ఎందుకు ఆయన కొండ మీద దిగి వచ్చినప్పుడు ఆయన కొండ మీద దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన ఎమ్మడించెను. అప్పుడు ఆ టైంలోనే కుష్ఠరోగి అక్కడ కనపడ్డాడు. దిగుతున్నాడు. ఇప్పుడు కుష్ఠరోగి పైకి వస్తున్నాడు.
కుష్ఠరోగం పైకి వస్తున్నాడు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు జనసమూహం కిందకు దిగుతున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొండ ఎక్కి వాళ్ళకి ప్రసంగం చేశాడు. ఇక్కడేమో కొండ దిగి వస్తూ ఉన్నాడు. అంటే 5, 6, 7, 8 వచనాల్లో కొండ మీద ప్రసంగం మనకి కనబడుతుంది. అందరు గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. కనుక మనం నేర్చుకోవాలండి. పిల్లలారా యెహోవా యందు భయభక్తులు నేర్పిదును అంటున్నాడు ఆయన. యేసు ప్రభు ఆయన శ్రమ పొంది కూడా ఏమయ్యాడు? ఆయన దేవుని కుమారుడైంది విధేయత నేర్చుకున్నాడు. సంఘము ఈ రోజున విధేయత నేర్చుకోవాలి. అనగా నేర్చుకోవడంలో వెనకబడకుండా ఉండాలి. నేర్చుకున్నవాడు మాత్రమే ఆశీర్వాదకరంగా ఉంటాడు. నేర్చుకుని వాటిని విడిచిపెట్టేసేవాడు మాత్రం ఆశీర్వాదకరంగా ఉంటాడు. చాలామంది వింటారు కానీ సరే ఎవడు చేస్తున్నాడులే, ఇప్పుడు నేను చెయ్యొచ్చానేంటి, నేను ఎవడు చూసొచ్చాడులే, కనుక అందరూ చేస్తున్నారేంటి, నేను చెయ్యొద్దాకి, నేను చేయడం చూసి వచ్చాడేంటి. కానీ ఎవరు చూసినా చూడకపోయినా కానీ చూసేవాడు మాత్రం ఒక ఆయన ఉన్నాడా లేదా? ఉన్నాడు. 10 మంది కుష్ఠరోగులు ఒక్కడే వచ్చాడు. మంది ఏమయ్యారు? వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. అంటే కార్యం జరిగిన తర్వాత ఎవరు కావాల్సి వచ్చారు? ఆ చుట్టాలు కావాలి, పట్టాలు కావాలి, స్నేహితులు కావాలి, వాళ్ళందరూ కావాలి, అందరూ మిత్రులు. ఎందుకంటే నువ్వు బాగున్నావు కదా, ఇప్పుడు అన్ని విధాలుగా చక్కగా ఉన్నావు కదా, అన్ని విధాలుగా నువ్వు సహకరించేదానిగా ఉన్నావు కదా, సహకరించేవాడిగా ఉన్నావు కదా. ఇప్పుడు నిన్నేం చేసుకుంటారు? హక్కుని చేర్చుకుంటారు. ఒకప్పుడైతే కుష్ఠరోగి, ఒకప్పుడైతే రోగం, నాకు వస్తుంది, నా పిల్లలకు వస్తుంది, అదొస్తుంది వస్తుందని దూరంగా పెట్టేశారు. కనుక ఇప్పుడు బాగుపడిన తర్వాత నీకు ఉండాలి కదా కృతజ్ఞత. నేను బాగు చేసిన దేవుడు కదా, ఆయన కదా నేను కృతజ్ఞత ఉండాలి, ఈ లోక మనుషులు కాదు కదా అని కృతజ్ఞత కూర్చుని నేర్చుకోవాలి కదా. నేర్చుకున్న దాని వల్ల దీవించబడతావు. నేర్చుకున్న దాని వల్ల నీ పిల్లలు, నీ కుటుంబం ఆశీర్వదకరంగా ఉంటుంది. ఎవరైనా సరే, అది పాస్టర్ గారైనా లేకపోతే సంఘమైనా, ఒక అన్యులైనా సరే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కనుక మనం నేర్చుకోవడం వెనకబడద్దు, ఇంకా నేర్చుకోవడానికి ఇష్టపడండి. నేను చెప్పిన చెప్పకపోయిన బైబిల్ మాత్రం బాగా చదువుతూనే నేర్చుకోండి. మీకు అనేక విషయాలు దేవుడు నేర్పుతాడు. దేవుడి మాటలు అందరి విడుకులు ప్రభు దీవించి ఆశీర్వదించుగాక.